హాయ్ అండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే 8 to 3 years బేబీస్కి పెట్టే ఫుడ్ అండి. ఇదైతే గ్రీన్ లీఫీ కిచిడి అండి. పిల్లలకి చాలా హెల్తీ. ముందుగా స్టవ్ వెలిగించి స్టీల్ది ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. స్టీల్ యూస్ చేయడం మంచిది పిల్లలకి అల్యూమినియం కన్నా. అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. గీ అవైలబిలిటీ లేదంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది కొద్దిగా వేడెక్కాక జీలకర్ర యాడ్ చేయాలండి. జీలకర్ర పిల్లలకి డైజెషన్కి చాలా మంచిది. అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో పాలకూర, మెంతికూర యాడ్ చేయాలండి. పాలకూర, మెంతికూర మంచిదండి. మనం కనీసం 1 డేలో అయినా మనము ఆకుకూరలు ఒక్కసారైనా యాడ్ చేయాలండి. ఇంకా అందులో కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో నేను ముందుగా కడిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ రైస్, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకున్నాను. పెసరగుండ్లు నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ నానబెట్టుకొని తర్వాత అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనము పాలకూర ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదండి. కొద్దిగా చేస్తూనే అది బాగా మంచిగా స్మెల్ వస్తుంది. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేయాలండి. ఇంకా నేను జీలకర్ర వేసాను కాబట్టి జీలకర్ర పొడి ఏమి యాడ్ చేయట్లేదు. తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలకూరలో ఐరన్ ఉంటుందండి. అలానే మనకు మెంతి కూరలో కాల్షియం ఉంటుంది. సో వారానికి ఒక్కసారైనా మీరు ఈ కిచిడి చేసి పెట్టడం వల్ల మంచిది. ఇక తర్వాత నేను పెసరపప్పు వేసుకున్నాను. సాల్ట్ అయితే అడిషనల్ అండి. ఆఫ్టర్ 1 year తర్వాతే సాల్ట్ వేయాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెషర్ అయిపోగానే కుక్కర్ ఓపెన్ చేసి మెత్తగా మనము అందులో వాటర్ పక్కకు తీసేసి మెత్తగా ఎనుపుకోవాలండి. పక్కకు తీసిన వాటర్ని మాత్రం పడేయకండి. మెత్తగా స్మాష్ చేసుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి మీరు ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. అది కాక వాటర్ని కూడా పిల్లలకి తాపిస్తే మంచిది. కిచిడి అయితే రెడీ అయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మన పిల్లలకి తినిపించడమే. నేనైతే మా పాపకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ పిల్లల ఏజ్ని బట్టి ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని మనము అందులో వేసి మిక్స్ చేసుకొని తినిపించడమే అండి మన పిల్లలకి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.